అందాల భామ ఎవరో తేలిపోనుంది. ప్రపంచ సుందరిని ఎంపిక చేసే మిస్ వరల్డ్ కాంటెస్ట్ హైదరాబాద్ హైటెక్స్ లో కనుల విందుగా సాగుతోంది. మిస్ వరల్డ్ పోటీలకు 108 దేశాల నుంచి అందాల భామలు పోటీ పడ్డారు. ఇండియా నుంచి నందిని గుప్తా మిస్ వరల్డ్ పోటీలో ఉన్నారు. ఈ రాత్రికి మిస్ వరల్డ్ విజేత ఎవరో ప్రకటించనున్నారు నిర్వాహకులు. ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీలకు జడ్జిలుగా జూలియా మోర్లీ, సోనూ సూద్, రానా దగ్గుబాటి, మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్, జయేష్ రంజన్, మానుషి చిల్లర్, సుధారెడ్డి, డోనా వాల్స్ ఉన్నారు. సుమారు 20 రోజుల పాటు జరిగిన వివిధ కార్యక్రమాల్లో వీరంతా పాల్గొని తమ ప్రతిభను చాటడంతో పాటు తెలంగాణలో ప్రముఖ పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతాల్ని సందర్శించారు. తెలంగాణ జరూర్ ఆనా నినాదాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు. నటుడు సోనూ సూద్కు మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డు ప్రదానం చేయనున్నారు. ఆయన ఫైనల్స్ కు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరిస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీలను తిలకించేందుకు సినీ రాజకీయ ప్రముఖులు ఆసక్తి చూపిస్తున్నారు. హైటెక్స్ కు డిప్యూటీ సీఎం భట్టి సతీ సమేతంగా హాజరయ్యారు. పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఈ ఈవెంట్ తిలకించేందుకు అక్కడికి చేరుకున్నారు. ప్రపంచ సుందరిని ఎంపిక చేసే మిస్ వరల్డ్ కాంటెస్ట్ హైదరాబాద్ హైటెక్స్ లో కనుల విందుగా సాగుతోంది. మిస్ వరల్డ్ పోటీలకు 108 దేశాల నుంచి అందాల భామలు పోటీ పడ్డారు. ఇండియా నుంచి నందిని గుప్తా మిస్ వరల్డ్ పోటీలో ఉన్నారు. ఈ రాత్రికి మిస్ వరల్డ్ విజేత ఎవరో ప్రకటించనున్నారు నిర్వాహకులు. ఇక ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీలకు జడ్జిలుగా జూలియా మోర్లీ, సోనూ సూద్, రానా దగ్గుబాటి, మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్, జయేష్ రంజన్, మానుషి చిల్లర్, సుధారెడ్డి, డోనా వాల్స్ ఉన్నారు. సుమారు 20 రోజుల పాటు జరిగిన వివిధ కార్యక్రమాల్లో వీరంతా పాల్గొని తమ ప్రతిభను చాటడంతో పాటు తెలంగాణలో ప్రముఖ పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతాలు సందర్శించారు. తెలంగాణ జరూర్ ఆనా నినాదాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు. ఇక నటుడు సోనూ సూద్కు మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డు ప్రదానం చేయనున్నారు. ఆయన ఫైనల్స్ కు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరిస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీలను తిలకించేందుకు సినీ రాజకీయ ప్రముఖులు అక్కడికి చేరుకున్నారు, ఆసక్తి చూపిస్తున్నారు. హైటెక్స్ కు డిప్యూటీ సీఎం భట్టి సతీ సమేతంగా హాజరయ్యారు. ఇక పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఈ ఈవెంట్ తిలకించేందుకు వెళ్లారు. ఇక సతీ సమేతంగా సినీ నిర్మాత దిల్ రాజు, స్టార్ హీరో విజయ్ దేవరకొండ తలుక్కుమన్నారు.